హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పవన్ కళ్యాణ్కి ఒక రంగు మొగుడు రామస్వామి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏం చేసినా కూడా ఆయన ఘాటుగా స్పందించి వాస్తవాల్ని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన ఏమైనా ఆషామాషి వ్యక్తి కాదు. ఐఏఎస్ గా పనిచేసి తన వంతు సేవల్ని దేశానికి రాష్ట్రానికి అందించిన వ్యక్తే. తన పేరు పివిఎస్ శర్మ గారు. ఈయన పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ విషయంలో పవన్ కళ్యాణ్ పంచెలోడు కొట్టిన ప్రముఖ వ్యక్తుల్లో ఈయన ఒకరు. ఈయన చేసే ప్రకటనలు, వేసే పోస్టులు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎటువంటి సమయంలో తప్పు దొరికినా కూడా ఇతను గమనించి దానిపైన తన స్పందనని తెలియజేస్తూ ఉంటారు ట్విట్టర్ వేదికగా. సో పవన్ కళ్యాణ్ గారికి పాపం ఈయన చాలా క్లోజ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే ఈయనకి బాగా దొరికిపోతా ఉంటారు. అయితే రీసెంట్ గా సనాతన ధర్మ సూత్రాలు అంటూ పవన్ కళ్యాణ్ పైన ఒక పోస్ట్ చేయడం జరిగింది. సనాతన ధర్మ సూత్రం: వివాహమైన ప్రతి గృహస్థుడు తన భార్యతో కలిసి మాత్రమే ధర్మ కార్యకలాపాల్లో పాల్గొనాలి. అబ్బో, ఇది చాలా కష్టం సార్. ఎందుకంటే టఫ్, వి డోంట్ డూ ఇట్. ఎందుకంటే మా వల్ల కాదు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. పెళ్ళైన ప్రతి వ్యక్తి తన భార్యతో మాత్రమే ఇలా ధర్మ కార్యకలాపాల్లో పాల్గొనంటే గుళ్ళకు వెళ్ళటాలు, పూజలు చేయటాలు, అవి చేయటాలు, ఈ చేయటాలు. మనం నిజంగా రామాయణం చూసుకున్నప్పటికి కూడా సీత రాముని వారి పక్కన లేనప్పుడు బంగారంతో సీత మా తల్లి విగ్రహాన్ని చేయించి రాములు వారు కూర్చొని అలా చేయించి ప్రతిఫలాలు పొందినటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఎందుకంటే భార్య సమేతంగానే ఇటువంటి పూజలు కానీ ధర్మ కార్యక్రమాలు కానీ చేయాలి. కానీ మన పవన్ కళ్యాణ్ గారు ప్యారగాన్ చెప్పులు వేసుకున్న చూస్తున్నారు కానీ పక్కన భార్య లేనిది ఎవడో చూడలా. ఎందుకు నాకు అర్థం కాదు. ఎంతో సింపుల్ గా ప్యారగాన్ చెప్పులే. అరే దీక్షలో ఉన్నప్పుడు అసలు చెప్పులు వేసుకోకూడదురా సామె. ప్యారగాన్ ఏంది, ఇంకొక లఫ్డ్ చెప్పులేంది, ఏమి వేసుకోకూడదురా. ఏ ఒకడే ఎప్పుడు తీర్థయాత్రలు, యజ్ఞాలు, పూజలు, దాన ధర్మాలు చేయకూడదు. యో పవన్ కళ్యాణ్ ఏందిదే, నువ్వు సనాతన ధర్మం అంటావు, ఏమీ తెలియదే ఏంటి? సనాతన ధర్మం అని చెప్పడమేనా? వాస్తవానికి ఉండదా? చెయ్యవా? నీకు రాదా? మీ భార్య రారా? ఆవిడ క్రిస్టియన్ కదా, ఓకే, ఆవిడ క్రిస్టియన్. నిజంగా వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు క్రిస్టియానిటీకి అంత స్టిక్ అయినా ఉంటాను కూడా రెస్పెక్ట్ చేయాలి. ఓకే, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ ఈ వేషధారణ అంతా ప్రజల్ని ఇంప్రెస్ చేయడానికి, ప్రాబ్లమ్స్ పారిపోవడానికి తప్పించి వేరే విధంగా కాదు. అలా చేస్తే ఏం జరుగుతుందో, భార్య లేకుండా ఈ అన్ని తీర్థయాత్రలు కానీ దాన ధర్మాలు కానీ ఇవన్నీ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చెప్తూ ఉన్నారు. అలా చేస్తే పరమశివుడు క్షమించడు. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటో, ఒంటికాయ సొంటి కొమ్మలాగా రంగురంగుల బట్టలు తీసుకొని టింగు అంతా వెళ్తూ ఉన్నాడు అక్కడికి, ఎక్కడ పడితే అక్కడికి. దానికి ప్రభుత్వాలు కూడా తగు ఏర్పాట్లు చేసి ప్రోత్సహిస్తూ ఉన్నాయి. కానీ సనాతన ధర్మంలో భార్య లేకుండా వెళ్తే అది తప్పన్న విషయం కూడా తెలియదా? అంటే సనాతనవాదులకి, హిందుత్వవాదులకు కూడా తెలియదా? ఒక రాజకీయ నాయకుడు ఎవరికి మాదిరిగా బ్రతకాలనుకుంటున్నాడు? మినిమం సెన్స్ లేదా ఇలా చేయకూడదని అని ఆలోచిస్తే లేదు, అవదమ్మా అది. ఆయనతో వాళ్ళ భార్య క్రిస్టియన్ కాబట్టి రాకపోయి ఉండొచ్చు, అక్కడక్కడికి వస్తూ ఉంటారు, కానీ ఇలా చేయడం తప్పు. సో పివిఎస్ శర్మ గారి పాయింట్ నేను కూడా సమర్థిస్తూ ఉన్నా. భార్య సమేతంగానే అన్నీ చేస్తే బాగుంటుంది అంటే మరి ఎవరు ఏంటనేది ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది కూడా ఆలోచించాలి కదా మనం. ఎందుకంటే ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొన్ని, వాటిని కూడా మనం ఆలోచించాలి కదా. ప్రస్తుతం ఉన్న సర్లే, మీకు అర్థం అయితే అమ్మో ఈ 3000 చూపిస్తే మరి వేరే విధంగా అనుకుంటారు. కానీ సరే, అర్థమైతే అర్థం చేసుకోండి, లేదంటే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.